ఆయత్తపడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. మన భయంతో, భక్తితో మన సొంత రక్షణని కొనసాగించాలి. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కొన్ని రిఫరెన్స్లు బైబిల్లోంచి చూసుకుందాం. ఇప్పుడు పౌలు భక్తుడు ఉన్నాడమ్మా. పౌలు భక్తుడు మన క్రైస్తవ జీవితానికి ఎదగటానికి, మన క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎదగటానికి పౌలు రాసిన పత్రికలు ఎంతో బలంగా ఉంటాయి. ఎంతో బలంగా పౌలు రాసిన పత్రికల ద్వారా మనం బలపరచబడగలుగుతాం. అంత బలంగా వాడబడిన దైవజనుడు కూడా ఇతరులకు ప్రకటించి నేనే భ్రష్టునైపోతానేమో అన్న భయంతో తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. తను ఎంతో దైవ భయంతో జీవించాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. అలాంటి భక్తుడే ఏమని చెప్పాడు? నా పరుగును కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అంత భక్తుడే నా పరుగును కడముట్టించాను, నా